డారస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్. టీజీ వెబ్సైట్ 2025కి సంబంధించి May 2 షిఫ్ట్ 1 అనాలిసిస్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా చూద్దాం. సో సబ్జెక్ట్ వైజ్ ఎలాగుంది, సో ఓవరాల్ ఎలాగుంది, అండ్ యావరేజ్ ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి, అండ్ ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, దేని బేస్డ్ ఆన్ వచ్చినాయి, అండ్ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఏం చూసుకోవాలి, ఇలా ఎన్నో డీటెయిల్స్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఓవరాల్ డిఫికల్ట్ కోసం మాట్లాడుకుంటే కనుక మోడరేట్ టు టఫ్ వచ్చింది పేపర్. సో అంటే కొన్ని క్వశ్చన్స్ మోడరేట్ అండ్ కొన్ని మరీ టఫ్గాను వచ్చాయి. సో యావరేజ్ స్కోర్ అనేది డీటెయిల్గా ఒక్కొక్క సబ్జెక్ట్ చూసిన తర్వాత లాస్ట్లో నేను యావరేజ్ స్కోర్ ఎంతవరకు ఉంది, ఏంటి రావచ్చు అనే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈజీ, మోడరేట్, టఫ్ ఏదేది వర్షన్ అని చూసుకుంటే ఫస్ట్ మ్యాథ్స్ కోసం మాట్లాడుకుంటే పేపర్ మోడరేట్ టు టఫ్ రావడం జరిగింది. అరౌండ్ 14 క్వశ్చన్స్ ఈజీగాను, 30 క్వశ్చన్స్ టఫ్గాను వచ్చాయి. సో పేపర్ అంతా కూడా ఎలా సాగిందంటే కొన్ని క్వశ్చన్స్ మరీ డెప్త్లోను కొంచెం లెంతీగాను ఉంది. సో అలాంటివి అరౌండ్ 30 వరకు ఫేస్ చేశారు స్టూడెంట్స్. 14 అరౌండ్ ఈజీగా ఉన్నాయి, కొంచెం కంఫర్ట్గా ఫినిష్ చేసుకున్నారు. మిగతాయి యావరేజ్, కానీ టైం కన్సప్షన్లో ఉండొచ్చు, లాజిక్ కాంప్లికేషన్ సంబంధించి అన్నీ కూడా కొంచెం మాదిరిగా ఉన్నాయి, రిమైనింగ్లో ఉన్నాయి. సో ఎలాంటి టాపిక్స్ నుంచి అడిగారు అన్న దానికి స్టూడెంట్స్ వాళ్ళ మెమరీ బేస్డ్, మనకి ఆన్లైన్ స్టూడెంట్స్, ఆఫ్లైన్ స్టూడెంట్స్ మనకి ఇద్దరి నుంచి వచ్చిన డీటెయిల్స్ బట్టి చూసుకుంటే రూట్స్ ఆఫ్ ది ఈక్వేషను, పొజిషన్ వెక్టారు, ఫైండింగ్ థీటా వాల్యూ అంటే ట్రిగ్నోమెట్రిక్ బేస్డ్ ఆన్ theta value finding with and without repetition based questions, and area bounded by curves, mean and variance sums, trisection based on, and radius of circle, equation of circle, and length of major axis, and sum based on collinear points based on ఇంకా finding dy by dx values. ఇవి మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్, మెమరీ బేస్డ్ టాపిక్స్ క్వశ్చన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ చూసుకుంటే కనుక మోడరేట్ టు టఫ్ అడగడం జరిగింది. అరౌండ్ 6 క్వశ్చన్స్ ఈజీగాను అండ్ అరౌండ్ 16 టఫ్గాను వచ్చాయి. సో అందులోనూ మనకి ఏ టాపిక్స్ అని చూసుకుంటే హారిజాంటల్ రేంజ్, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, వర్క్ డన్, రేషియో ఆఫ్ వాల్యూమ్స్, కైనెటిక్ ఎనర్జీ బేస్డ్ సమ్స్, కోఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, అండ్ యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్, మ్యూచువల్ ఇండక్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్, అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఇవి ఈ క్వశ్చన్స్ నుంచి అయితే మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈ టాపిక్స్ నుంచి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమిస్ట్రీ కొంతవరకు స్టూడెంట్స్ కొంచెం రిలీఫ్ అన్నది కెమిస్ట్రీ నుంచి వచ్చిందని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే మనకు చెప్పడం జరిగింది. ఈజీ టు మోడరేట్గా అనిపించింది అన్నారు. 20 క్వశ్చన్స్ అరౌండ్ 20 క్వశ్చన్స్ ఈజీగా అయితే అనిపించాయని చెప్పి ఆన్ యావరేజ్ స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది. 7 వచ్చి టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ రిమైనింగ్ 13 అలాగా మనకి మోడరేట్గా ఉన్నాయని చెప్పారు. సో ఇందులో టాపిక్స్ చూసుకుంటే కనుక ఐడెంటిఫై ఎండ్ ప్రోడక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్, అండ్ అలాగే జియోమెట్రికల్ ఐసోమర్స్ బేస్డ్ ఆన్, అండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్, అండ్ కండెన్సేషన్ పాలిమర్, ఎస్ఎన్ రియాక్షన్ బేస్డ్, అండ్ బాండ్ యాంగిల్, బాండ్ లెంత్, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, అండ్ యాసిడ్ స్ట్రెంగ్త్. సో ఈ టాపిక్స్ నుంచి అయితే అడగడం జరిగింది. అండ్ కెమిస్ట్రీలో మనం 100 క్వశ్చన్స్ అని ఇచ్చాము, దాని నుంచి వచ్చాయని కూడా చెప్పారు. కాబట్టి అవి కూడా చూసుకోవాలనుకున్న వాళ్ళు చూసుకోండి. సో యావరేజ్గా మనము చూసుకుంటే కనుక స్కోర్ 75 అరౌండ్ అయితే యావరేజ్ స్కోర్ మనకైతే ఈ షిఫ్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీన్ ఆన్ అన్ యావరేజ్ స్టూడెంట్ కూడా 75 దాకా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ స్టూడెంట్స్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ మనకు వచ్చిన రివ్యూ ప్రకారంగా అయితే 75 ఆన్ అన్ యావరేజ్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. అండ్ మనం కూడా వచ్చిన ఈజీ టాపిక్స్, మోడల్ టాపిక్స్ బట్టి చూసుకుంటే 75 దాకా రావచ్చు ఆన్ అన్ యావరేజ్ అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఇప్పుడు చూపించిన నేను ఈ టాపిక్స్ బేస్డ్ ఆన్ మీరు చూసుకోండి, మినిమం ఫార్ములాస్ అన్న చూసుకోండి. ఎందుకంటే అవే క్వశ్చన్స్ మనకి వస్తాయి కాబట్టి దీని ప్యారలల్గా సో దీనికి ఉన్న ఈ టాపిక్ ఉన్న అన్ని డైమెన్షన్స్ చూసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన దాంట్లో పీవైక్యూస్ సాల్వ్ చేస్తూ చెప్పిన క్లాసెస్ ఉన్నాయి, నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో సెషన్ కింద కూడా నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడండి. చాలా హెల్ప్ అవుతాయి అవి మీకు అంతా అగ్రిగేట్ చేసి ఒక దుకాణ పెట్టి ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి కూడా చాలా వచ్చాయి, అవి చాలా హెల్ప్ అయ్యాయి అని చెప్పి స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ తర్వాత సెషన్ వాళ్ళకు కూడా అది హెల్ప్ అవుతుందని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అండ్ చీట్ కోడ్స్ అప్లై అయ్యేటట్టు కూడా కొన్ని ఉన్నాయి అన్నారు కాబట్టి చీట్ కోడ్ సంబంధించి కూడా కింద ప్లేలిస్ట్ ఇస్తున్నాను, అది కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ సెషన్ బట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఎంసెట్ అప్డేట్స్ సంబంధించి, గైడెన్స్ సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైతే నెసిస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.